భారత క్రికెట్కు సుదీర్ఘ సేవలు అందించిన ఆటగాళ్ల విషయంలో బీసీసీఐ ఎప్పుడూ తప్పిదాలు చేస్తూనే ఉంటుందన్న విమర్శలు గతంలోనే చాలాసార్లు రుజువయ్యాయి. తాజాగా అశ్విన్ రిటైర్మెంట్ విషయంలోనూ బీసీసీఐ తీరును పలువురు మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు తప్పుపడుతున్నారు. ఒక దిగ్గజ ఆటగాడికి సరైన రీతిలో గౌరవం దక్కలేదని అభిప్రాయపడుతున్నారు. తాజాగా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కూడా బీసీసీఐపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అశ్విన్కు ఇది చాలా అవమానమని వ్యాఖ్యానించాడు. అశ్విన్లో ఏదో తెలియని అసంతృప్తి ఉందన్నాడు. ఘన వీడ్కోలుకు అశ్విన్ అర్హుడని, ఇలా అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ఊహించలేదన్నాడు. అశ్విన్కు వీడ్కోలు మ్యాచ్ ఏర్పాటు చేయకుండా బీసీసీఐ తప్పు చేసిందని అభిప్రాయపడ్డాడు. నిజానికి జాతీయ జట్టు నుంచి ఆటగాడు రిటైర్మెంట్ ఇచ్చినప్పుడు ఘనమైన వీడ్కోలు ఆశిస్తాడు. కానీ గతంలోనూ కొందరు ఆటగాళ్లు ఎలాంటి ఫేర్వెల్ లేకుండానే సర్వసాధారణంగా రిటైర్మెంట్ ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా జట్టుకు ప్రాతినిధ్యం వహించిన గొప్ప ప్లేయర్స్కు బీసీసీఐ ఖచ్చితంగా ఫేర్వెల్ మ్యాచ్ ఏర్పాటు చేయాలని కపిల్ దేవ్ సూచించాడు. భారత క్రికెట్ దిగ్గజాల్లో ఒక్కడైన అశ్విన్ ఇలా అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించడం ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు. అయితే అశ్విన్లో ఏదో అసంతృప్తి ఉన్నట్లు అర్థమవుతోందన్న కపిల్ అతను సంతోషంగా లేడని, ఏదో బాధలో ఉన్నాడనిపిస్తోందని అభిప్రాయపడ్డాడు. అశ్విన్ మరికొన్ని రోజులు ఆగి భారత గడ్డపై రిటైర్మెంట్ ప్రకటించాల్సిందని కపిల్ వ్యాఖ్యానించాడు. కానీ అశ్విన్ ఇలా ఎందుకు చేశాడో అర్థం కావడం లేదని, ఈ విషయంలో అశ్విన్ వర్షన్ వినాలని ఉందన్నాడు. దేశం కోసం 106 టెస్టులాడిన అశ్విన్కు బీసీసీఐ కూడా గౌరవం ఇవ్వాలని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు. భారత మ్యాచ్ విన్నర్ అయిన అశ్విన్కు బీసీసీఐ ఘనమైన వీడ్కోలు పలకాలన్నాడు. ఇదిలా ఉంటే అశ్విన్ రిటైర్మెంట్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అశ్విన్ తండ్రి రవిచంద్రన్ సైతం టీమిండియా మేనేజ్మెంట్పై విమర్శలు గుప్పించారు. అవమానించడం వల్లనే అశ్విన్ ఆటకు వీడ్కోలు పలికాడంటూ ఆయన కమెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. అటు మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ సైతం బీసీసీఐ, టీమిండియా మేనేజ్మెంట్ తీరును తప్పుపట్టాడు.